తల్లిదండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం. నా ఆధ్యాత్మిక భగవద్బంధువులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి, ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును. సత్యము తల్లి, జ్ఞానము తండ్రి. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు. 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే 1000 రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లిదండ్రులకు సేవ చేస్తే 6 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము, 1000 సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలము దక్కుతాయి. ఎవరు మాతృదేవతను సుఖముగా ఉంచరు, సేవించరు, వారి శరీర మాంసాలు శునక మాంసం కన్నా హీనము. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది. కానీ కన్న తల్లి కంట కన్నీరు తెప్పించిన 1,00,000 గోవుల దానమిచ్చిన 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఆ పాపం పోదు. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాధరించిన అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని మించిన దైవం లేదు. ఓం నమో నారాయణాయ మించిన మంత్రం లేదు. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన విషయాన్ని సేకరించి మనకు అందించిన వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి స్తోత్ర తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి.